వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కాణిపాకంలో ఘనంగా నిర్వహించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్. చంద్రబాబు నాయుడు తనయుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు కలగిరి మురళీమోహన్ కాణిపాక ఆలయం నందు లోకేష్ పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కూడలి నందు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ, పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి బాణాసంచ వేడుకల మధ్య సంబరాలు చేసుకున్నారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గంలోని కార్యకర్తల్లో కొందరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వచ్చిన 20 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యకర్తలు ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం కింద ఉన్న వారిని గుర్తించి వారికి అందించిన పూతలపట్టు శాసనసభ్యులు కలగిరి మురళీమోహన్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం మండల నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాబనా కొంచెం వెనకాల పోతే అందరూ వస్తారు. చెయ్యి వెనక్కి జాతీయ ప్రధాన కార్యదర్శి, మనందరి నాయకుడు, మనందరికీ స్ఫూర్తి ప్రదాత, తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లో ధైర్యం నింపిన మొనగాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నటువంటి గొప్ప దార్శనికుడు, గౌరవనీయులు లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన కుటుంబం చల్లగా ఉండాలని, ఆ కాణిపాక విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేని జీవితాన్ని ప్రసాదించాలని, ఆయన వ్యక్తిగత రాజకీయ జీవన గమనంలో అనునిత్యం నిర్విఘ్నమైనటువంటి ప్రయాణం సాగాలని అభిషేకం చేయడం జరిగింది. అభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నాం. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఒక రాజకీయ పార్టీ అంటే
రాజకీయాలకు అతీతంగా కుటుంబంగా భావించే, కుటుంబ నేపథ్యాన్ని గుర్తు చేసే ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి గౌరవ నారా లోకేష్ బాబు గారు. మనమందరం నందమూరి తారక రామారావు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి పరిపాలన రాజకీయ దక్షతను చూసాం. వాళ్ళిద్దరిని మహారాజా మిక్సీలో వేస్తే వచ్చే జ్యూసే లోకేష్ బాబు. అంటే వాళ్ళిద్దరికీ ఏమాత్రం తీసుకోకుండా తాతను మించిన మనవడుగా, తండ్రిని మించిన తనయుడుగా నారా లోకేష్ బాబు గారు ఈరోజు దేశ చరిత్రలో రాజకీయాలను చేస్తున్నారు. 1 కోటి మంది సభ్యత్వాలు కలిగినటువంటి ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. 1 కోటి మంది సభ్యత్వాలకి, 1 కోటి మందికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకునే విధంగా ఒక స్కీమును తీసుకొచ్చి సభ్యత్వంతో పాటుగా సభ్యత్వం కలిగిన వాడు గుండె మీద చేసుకుని ధైర్యంగా నేను తెలుగుదేశం సభ్యునని గర్వంగా ఏ విధంగా చెప్పుకోగలుగుతాడో, కాలం ఎగరేసి ఏ విధంగా చెప్పుకోగలుగుతాడో ఆ విధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత గుండె నిబ్బరంగా నాకు ఏం జరిగినా నా కుటుంబం ఉంది, నా వసుదైక కుటుంబం ఉందని హాయిగా నిద్రపోయే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నారా లోకేష్ బాబు గారు చేపట్టడం జరిగింది. రాజకీయ నాయకునికి మనం అండగా ఉండాలా, ఆయన వెంట నడవాలా, ఆయన అడుగుజాడల్లో నడిచి మనం ఈ కీర్తి ప్రతిష్టల్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడం కోసం మనమందరం కూడా కార్యకర్తలు పనిచేయాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన ఐ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గంలో సుమారు 20 లక్షల పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి 20 లక్షల పైగా చెక్కులు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చెక్కులు ఇక్కడే అందజేయడం జరుగుతుంది. 1,17,960 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారి కుటుంబం కష్టంలో ఉందని ముఖ్యమంత్రి గారు మీకు తిరుగుమా ఓకే ముఖ్యమంత్రి సహాయ నిధికి చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు అవునా కష్టం తీర్చడానికి మనం ఏం చేయాలని 2,50,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. 2,50,000 రూపాయలు బాబు ఇచ్చున్నా సర్జరీ జరిగింది. బ్రతకాలంటే కష్టంగా ఉందంటే ఆయన పెట్టిన అమౌంట్లో 70% 2,50,000 రూపాయలు ఆయన కూడా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టడం జరిగింది. 86,681 రూపాయలు ఆమెకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇబ్బందులు పడుతున్నాడు ఆరోగ్యం అని చెప్పి ముఖ్యమంత్రికి తెలియజేయడంతో 1,20,000 రూపాయలు ఆర్థిక సహాయం పంపించడం జరిగింది. ఆ చెక్కులు కూడా ఈరోజు చాలా కష్టంగా ఉంది. ఆస్తులు అమ్ముకునే స్థితికి వచ్చేసామని తెలియగానే ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం జరిగింది. ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉందని చెప్పడంతో 2,75,900 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి వారికి అందజేస్తున్నాం. 2,75,900 కొంచెం మీరు ఎందుకు వస్తే సరిపోతుంది. మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి తెలుగుదేశం అంటే అభిమానం, కానీ ఆయన బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు అని తెలియజెప్పంగానే ముఖ్యమంత్రికి చెప్పంగానే వెంటనే 2,40,500 రూపాయలు ఆయనకి ఇవ్వమని చెప్పారు. ఆరోగ్యం జాగ్రత్త, మీకు పెద్ద అయిన వారి కుమార్తె ఒక అనారోగ్యం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే 2,25,450 రూపాయలు కుటుంబానికి అందజేయమని చెప్పారు. ముఖ్యమంత్రి
గారి తరఫున వారికి బాగా ఇబ్బందులు పడ్డాడు. ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకునే స్థితికి వచ్చారని చెప్పంగానే మన వాళ్ళు ఇంత కష్టపడ్డారా అని చాలా ఎక్కువ అమౌంట్ ఆయనకు మంజూరు చేశారు. ధైర్యంగా ఉండమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఉన్నాం, మేము అందజేయడం జరుగుతోంది. 5,36,500 రూపాయలు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఈరోజు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 5 మండలాల్లో సేవా కార్యక్రమాలతో పాటుగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు వారి పేరున అభిషేకం చేయడం జరిగింది. వారు వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి సేవ చేసే శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒక ప్రత్యేకత కలిగింది. 1 కోటి మంది సభ్యత్వాలు కలిగినటువంటి ఈ పార్టీలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా గౌరవ నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకత్వం చేపట్టిన నాటి నుంచి ఒక విభిన్నమైనటువంటి రీతిలో కార్యకర్తల సంక్షేమం గురించి, కార్యకర్తల బాగోగుల గురించి పట్టించుకుంటున్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఇంత గొప్పగా పట్టించుకుంటుందంటే అది కనపడదు ఎక్కడ. ఒక్క తెలుగుదేశం పార్టీ, ఒక్క నారా లోకేష్ బాబు గారు మాత్రమే ఆ ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఆయన 10 ఏళ్లకు ముందే పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి, ఏ కుటుంబానికి కష్టం వచ్చినా ఆ నిధి నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకునే సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కుటుంబం ఏ విధంగా అయితే ధైర్యంగా చొక్కా ఎగరేసుకొని నేను తెలుగుదేశం కార్యకర్తను చెప్పుకునే విధంగా వారికి అండగా ఉంటారో, అదే సమయంలో ఇంటిలో ఏ కష్టం వచ్చినా గుండె మీద నిబ్బరంగా బ్రతకడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. చాలామంది లోకేష్ బాబు యొక్క దూరదృష్టి, దార్శనికత తెలియక పిచ్చి కూతలు కూస్తున్నారు. నాయకుడు అంటే నోరేసుకొని ఓగడం కాదు, నాయకుడు అంటే జనాన్ని నేర్చుకొని దోచుకోవడం కాదు. నాయకుడు అంటే నమ్ముకున్న ప్రజలకి కవచంలాగా నిలబడడం, నమ్ముకున్న ప్రజలకి కష్టం వస్తే నేనున్నానని నిలబడడం, నమ్ముకున్న ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడడం, ఇది నాయకత్వం అంటే. నారా లోకేష్ బాబును చూసి ఈరోజు యావత్ దేశమంతా కూడా ఇంత ఘనత వహించిన కార్యక్రమాలు చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. నందమూరి తారక రామారావు గారి, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంతింతై ఒడ్డుడెంతై అన్నట్టుగా ఎదుగుతుంటే నారా లోకేష్ రాక, ఆయన ఆగమనం మరో లెవెల్కి తీసుకెళ్ళింది. తాత తండ్రి ఆశయాలను కూడా ఉనికి పుచ్చుకుని భుజానికెత్తుకుని పనిచేస్తున్నటువంటి ధీరుడు నారా లోకేష్ బాబు గారు. ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 100 ఏళ్ల చరిత్రని నిలుపుకుంటుందని మరొక్కసారి మేమందరం కూడా ధీమాను వ్యక్తం చేస్తూ లోకేష్ బాబు గారికి పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలామందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. సుమారు 22 లక్షల రూపాయల వరకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థికంగా చితికిపోయి అనారోగ్యం పాలయ్యారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం కోసం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించి ముఖ్యమంత్రి గారి
కార్యాలయం నుంచి వచ్చినటువంటి చెక్కులన్నింటినీ కూడా వారికి అందజేయడం జరిగింది. ఇంకా కొన్ని చెక్కులు రావాల్సి ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పంపించి వారందరికీ కూడా ఆదుకునే కార్యక్రమాన్ని చేపడతామని కూడా తెలియజేస్తున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.